ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. అటుకులు పల్లి బెల్లం పెట్టి ఈజీ అయిన హెల్దీ అయిన కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తా రండి. 1 కప్పు అటుకులు తీసుకున్నా, కడాయిలో వేసి దూరగా వేయించేసుకుంటా. అటుకులు కొంచెం క్రిస్పీగా రావాలి. ఈ అటుకులు వేయించే లోపల ఒక గిన్నెలో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ పోసి కొంచెం బెల్లం మొత్తం కరిగేనికిస్తాం. నేను ఇవాళ సన్న అటుకులు తీసుకున్నా. మీకు సన్న అటుకులు దొడ్డ అటుకులు ఏదైతే పర్వాలేదు, మీ ఇష్టం. ఏది అందుబాటులో ఉంటుందో అవి తీసేసుకోవచ్చు. అటుకులు వేగినాయి, ఒక సౌండ్ వస్తుంది చూడండి. అట్లనే 1 కప్పు పల్లి, నేను వేయించిన పల్లిని లైట్గా వేడి చేసుకుంటున్నా. మీకు పచ్చిగా ఉంటే వేయించి పొట్టు తీసి కొంచెం లైట్గా పొట్టు ఉంటే కూడా పర్వాలేదు. ఇప్పుడు మనకు బెల్లము వడగట్టి దీంట్లో పోసుకుని మనం మిక్సీకి పెట్టిన అటుకుల పొడి, దీంట్లోనే మన పల్లి మిక్సీకి పెట్టినాం కదా, పల్లి పొడి, కొబ్బరి తురుము కొంచెం తురిమి పెట్టినాము, అది కూడా దీంట్లో వేసుకుంటాం. పల్లి మిక్సీకి పట్టేటప్పుడు కొంచెం కచ్చపచ్చ పల్లి మనం తినేటప్పుడు నోట్లో తగలాలి. అది వేసి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి మొత్తం గట్టిగా కలిపేసుకోవాలి ముద్దలాగా అండి. ఈ అటుకులు బెల్లం మిశ్రమాన్ని మన లడ్డులాగా చుట్టుకోవచ్చు. లేకపోతే పిల్లలకు డిజైన్ కావాలంటే ఏదైనా ఇట్లాంటి మోల్ తీసుకుని ఇదిగో రెడీ అయిపోయినాయి. మనకు అటుకులు బెల్లం కట్లెట్ లాగా తినవచ్చు. టేస్టీ, హెల్తీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.